హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు మీకు స్టార్టింగ్ ఫోటో బట్టి అండ్ థంబ్నెయిల్ బట్టి అర్థమైపోయి ఉంటుంది కదా, ఇంకొక బ్యూటిఫుల్ డెకార్ స్టెప్ బై స్టెప్, చాలా ఈజీ బట్ కొంచెం టైం టేకింగ్గా మేము మా దగ్గర ఉన్న సింపుల్ మా బాబు సాక్స్ తోటి చేసాం. కరెక్ట్గా చెప్పాలి అంటే మీరు ఇంకా మంచి మంచి మెటీరియల్తో ఇంకా బాగా డెకార్ చేసుకోవచ్చు. జస్ట్ మేము ఇది ఒక ఐడియా ఇవ్వడం కోసం అని చెప్పి, అంటే ఇంట్లో ఉండే సింపుల్ థింగ్స్తో కూడా చేయొచ్చు అని చెప్పాలి అన్న రీజన్ తోటి ఇలా చేశాము. అండ్ ఇంకొక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ మాకు స్కిప్ చేద్దాము అన్నా కూడా ఎక్కడా స్కిప్ చేయాలనిపించలేదు. సో మీకు కూడా ఈజీగా అర్థం అవ్వాలి అన్న రీజన్ తోటి, సో మీరు కూడా కొంచెం ఓపిక్గా ఒక 30 మినిట్స్ స్పెండ్ చేసి ఈ డెకార్ని అయితే చూసేయండి. అండ్ దీని మీద ఇంకొంచెం మీరు మీ థాట్స్ కూడా పెట్టి ఇంకా బాగా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ డెకార్ అనేది మనం ఇంట్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం టేబుల్స్ మీద అవ్వచ్చు, లేకపోతే దేవుడి గది దగ్గర కానీ, టీవీ దగ్గర కానీ, ఫొటోస్ దగ్గర కానీ, ఎక్కడైనా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీరు చూస్ చేసుకునేటువంటి బ్రైట్ కలర్స్ కానీ, మీరు చూసుకునే థాట్ అండ్ ఫ్లవర్స్ కూడా మీరు స్టిచ్ చేసుకునేలాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అది ఒక పువ్వు. ఇప్పుడు మనకి బంతి పువ్వులు తెలుసు కదా, పైన పువ్వు కింద మొగ్గలాగా ఉంటుంది కదా, కొంచెం ఆకుపచ్చది కాడలాగా, అది ఇప్పుడు మేము చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మా దగ్గర మేము కొత్తగా రూల్స్ ఏం తీసుకురాలేదు ఈ మధ్య కుదరక, ఇంట్లో ఉన్న వాటితోనే మేము కొంచెం దగ్గరగా చేయడానికి ట్రై చేస్తున్నాము. జనరల్గా అయితే అది చాలా ఈజీగా ఫింగర్స్కి పెట్టి కూడా చేసేయచ్చు, కానీ ఇలా బిగినర్స్ ఎవరైనా ఉండి అసలు ఎవ్వరు ఎప్పుడు స్టార్ట్ చేయని వాళ్ళకైతే ఇలా కోమ్ పెడితే ఈజీగా ఉంటుంది. అది మీకు చూపిద్దామన్న రీజన్తో అలా చేస్తున్నాం అన్నమాట. సో కోమ్కి అక్కడ మీరు చూస్తున్నారు కదా, మధ్యలో ఉన్నాయి కదా, అలా ఒక 4 స్టాండ్స్ కానీ 5 కానీ పెట్టుకోండి. పువ్వు కన్నా కూడా ఇది చిన్నగా ఉండాలి, ఎందుకంటే మీకు తెలుసు కదా కింద కాడ అనేది సన్నగా చిన్నగా ఉంటుంది. సో దాని ప్రకారంగా ఒక 6, 7, ఒక 8, 9 అలా రఫ్గా వేసుకోండి. ఏంటంటే మనకి కింద కాడ ఆకారం కనిపిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఆ కాడకి ఈ మనకి సూది దారం నార్మల్గా ఉంటుంది కదా, అది ఎక్కడ ఊడిపోకుండా కుట్టుకోవాలన్నమాట. అక్కడ మీకు పక్కన పెట్టాం కదా అలాగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మనకి పైన నేను బంతి పువ్వు, చామంతులు ఇలాంటి పువ్వులు అని చెప్పాను కదా, సో కొంచెం దానికి దగ్గరగా ఉండే కలర్స్ తీసుకోండి. ఇంకా యాప్ట్ కలర్స్ కూడా మనకి దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్స్లో. ప్రజెంట్ మా దగ్గర ఎలాగో ఉన్నాయి కదా అని ఉన్నవే మేము యూస్ చేస్తున్నాం, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా. సో యాక్చువల్లీ ఇది మేము స్టార్ట్ చేసేటప్పుడు ఈ క్లాత్ యూస్ చేద్దాం, ఈ ఊలు అలా ఏం లేదు, ఒక మంచి డెకార్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాము. అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూద్దురు. సో మీరు కాడకి ఎలా అయితే తీసుకున్నారో దానికన్నా ఒక 3-4 స్టాండర్డ్స్ కొంచెం పెద్దవి తీసుకుని, మీరు కింద కాడకి ఎన్ని అయితే రౌండ్స్ వేశారో దానికి డబల్ వేసుకోండి. దాని మీద ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు, బట్ డబల్ వేసుకుంటే మీకు ఇంకా యాప్ట్గా సరిపోతుంది అనమాట. అలా మీకు అంటే జనరల్గా ఇప్పుడు మీరు కింద కాడ ఒక 4 వేసుకున్నారనుకోండి, 4 రౌండ్స్ వేశారనుకోండి, దీనికి ఒక 8, 9 అలా వేసుకోండి. సో ఏంటంటే పైన పువ్వు అనేది మీకు బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అది కోంబు నుంచి తీసేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ మీకు ఆ తాడులు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏంటంటే ఆ ఊలు ఇదంతా హ్యాండిల్ చేయడం రాదు, కాబట్టి మేము కోంబుకే కూడా మీరు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాం అనమాట. సో దట్ ఏంటంటే ఆ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ వూల్ మొత్తం బయటికి తీసేస్తే మీకు ఆ వూల్ అనేది విడివిడిగా థ్రెడ్స్ లాగా ఊడిపోకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా ఇలాంటి డిఐవైస్ చేశాము. అవి నేను ప్రీవియస్ వీడియోస్ కింద పోస్ట్ చేశాను. అప్పుడు నాకు థంబ్నెయిల్స్ అవి ఏమీ తెలీదు, ఛానల్ స్టార్ట్ చేశాను కొత్తల్లో. సో మీకు ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అది ఇంట్లో దొరికే ఈజీ బాటిల్తో చేసినటువంటి డిఐవై అనమాట. చాలా సింపుల్గా అప్పటికప్పుడు అనుకుంటూ చేసేసాను మేము. యాక్చువల్లీ ఇంకా కొంచెం టైం తీసుకుని నీట్గా ఫెవిస్టిక్ కావాల్సిన స్టోన్స్ ఇవన్నీ డెకార్ ఐటమ్స్ తెచ్చుకుంటే ఇంకా బాగా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు నచ్చుతుంది. యాక్చువల్లీ ఆ డిఐవై ఏదైతే చేసామో అది ఇప్పటికీ మేము యూస్ చేస్తున్నాము ఇంట్లో, ఫోక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుని. సో నిజంగా ఇవి చేసేవి ఏదో వీడియో కోసం అని కాదు, మనకి ఇంట్లోకి ఐదర్ డెకార్ ఐటమ్స్ లుక్ వైజ్ బాగుంటాయి లేదా హెల్ప్ అవుతాయి కూడా. నేను చెప్పినట్టుగా ప్రీవియస్ వీడియో అయితే కనుక
ప్రీవియస్ వీడియోలో చేసిన డిఐవై అయితే యూజ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ ఈ వీడియో చేసి ఒక 1 వీక్ అవుతుంది. బట్ లాస్ట్ వీక్ అంతా నేను నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ వీడియోస్ పెడుతున్నాను కదా, జ్యువెలరీ ఐటమ్స్, బ్రేస్లెట్స్ ఇలాంటివన్నీ. సో ఆ ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని ఈ డిఐవై పోస్ట్ చేయలేదు. సో నేను ఈలోపు మన టేబుల్ దగ్గర నేను ఆల్రెడీ అది ప్లేస్ చేశాను డెకార్ ఐటమ్ కింద. చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అడిగారు, చాలా బాగుంది, ఎవరు చేశారు, ఎక్కడైనా తీసుకొచ్చారా అని. సో మేమే చేసాము అని చెప్పామన్నమాట. అలాగా మీరు ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. మాకు ఆ టైంకి ఏదో మీకు వీడియోకి చూపిద్దాం, దొరికింది కదా అని చెప్పి చేసాం, కానీ బట్ చేసినది మాకు కూడా చాలా నచ్చింది. సో అందుకే మేము అలా పెట్టేసామన్నమాట. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా మీరు యాస్టీస్గా వీడియోని ఫాలో అయిపోతే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, అది ఓపెన్ చేసిన తర్వాత రౌండ్ని నీట్గా యూనిక్గా ఉండేలాగా కట్ చేసుకోండి. అంటే మొత్తం అన్నీ ఆ థ్రెడ్ అంతా కూడా. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఆ పువ్వుకి కింద అలా కాడ పెట్టుకొని మనం గుచ్చి అది పువ్వులాగా స్టిచ్ చేసుకోవాలి. జనరల్గా మీకు బంతిపూలు, చామంతి పూలు బయట ఐడియా ఉంటాయి కదా. సో నథింగ్ బట్ మనం అలా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మీరు ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉంటే మీరు స్టార్టింగ్లో ఏంటంటే ఎవరికైనా ఇదే ఫస్ట్ టైం అసలు కుట్టడం కూడా అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న టిప్, లైట్గా ఫెవిస్టిక్ అవి ఉంటాయి కదా, చిన్నగా ఫస్ట్ పెట్టి అతికించేసుకోండి. సో ఏంటంటే ముందు మీకు ఊడిపోదు. మాకు ఆల్రెడీ ఇంట్లో మా మదర్ స్టిచ్ చేస్తూ ఆవిడకి అలవాటు కాబట్టి ఆ ఫెవిస్టిక్లు అవేమీ లేకుండా డైరెక్ట్గా చేసేస్తున్నారు ఫాస్ట్గా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము అసలు ఈ మధ్య ఫెవిక్విక్ కూడా ఏమీ కొనలేదు. సో పాతది కూడా అంత స్టిక్ అవ్వట్లేదు అన్నమాట. అందుకని ఎక్కువ టైం పడుతుంది కదా, మాకు అసలు అంత అవసరం లేదు, మాకు థ్రెడ్ ఇదంతా అలవాటే కదా స్టిచ్చింగ్ అన్నట్టుగా అలాగా స్టిచ్ చేసేస్తున్నారు. సో మీకు వీడియోలో మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు వీడియోని ఫాలో అయిపోతే, మీరు గమనిస్తున్నట్టయితే ఈ వీడియో ఒక 30 minutes ఉంది. సో మీకు ఇంకొక 15-20 minutes, ఎందుకంటే అన్నీ అడ్జస్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. అంతకు మించి ఎడిషనల్ కట్ అయితే కనుక ఏం లేదండి. జస్ట్ ఫ్లవర్స్ అనేది నేను ఒకటే, ఇప్పుడు మనం చేసుకునేటటువంటి ఫ్లవర్ వాస్కి ఇది నథింగ్ బట్ ఒక ఫ్లవర్ వాస్ లాగా చేసాం మేము చిన్నది. సో ఎన్ని ఫ్లవర్స్ అనేది మన ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఫ్లవర్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు మేము ఒక 5 ఫ్లవర్స్ చూస్తే 5 ఫ్లవర్స్ నేను వీడియో చేస్తూ ఉంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, అంత లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి నేను అది చేయలేదు. బట్ మ్యాక్సిమం మీరు వీడియోలో ఉన్నదాన్ని చూస్తూ ఉంటే, దాన్ని ఫాలో అయిపోతే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎంత బాగా బయటికి చేసినా కొన్ని వీడియోలోకి అంత లుక్ రావు. ఇప్పుడు మేబీ కొంచెం లైట్ అయిపోవచ్చు, అంత బ్రైట్గా రాకపోవచ్చు, కానీ బయట మనం నిజంగా ఆ టేబుల్ దగ్గర కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, ఏదైనా డెకార్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో పెట్టామనుకోండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సేమ్ థింగ్ నాకు ఇది వీడియోస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చి, మేము మా ఇంట్లో హాల్లో ఒక చిన్న టేబుల్ ఉంటుంది, దాని మధ్యలో పెట్టిన తర్వాత లుక్ కంప్లీట్గా మారిపోయింది. అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది డెఫినెట్లీ టైం టేకింగ్ అండి. నేను ఇది కూడా 5 minutesలో క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్ అలా చెప్పను నేను. మనం కొంచెం పేషెన్స్తో అయితే చేసుకోవాలి. బట్ డెఫినెట్గా కాంప్లికేటెడ్ అయితే కాదు. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో మాకు ఈ వీడియో రికార్డింగే చాలా కష్టమైంది. ఎందుకంటే స్టిచ్చింగ్ ఇలాంటివన్నీ కూడా ఒంగుని నేల మీద పెట్టి చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఛాన్స్ ఉన్నంత వరకు చాలా అలా కష్టంగానే చేసాము. జనరల్గా అలా ఎయిర్లో అలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో అది ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆ ఫోన్ మాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంత పాసిబిలిటీ వరకు ఏది మిస్ అవ్వకుండా మీకు చూపించడానికి రికార్డ్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా చిన్న ఎడ్జెస్ కానీ ఏమన్నా కొంచెం ఎగుడు దిగుడు అంటారు కదా, పైకి కిందకి అలా అనిపిస్తే ఇంకా ఫైన్ ట్యూనింగ్గా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లవర్ అనమాట మేము చేసింది, మీకు వీడియోలో చూసినట్టుగా.
మీరు ఇంకొంచెం పువ్వుని ఇంకా పెద్దది చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇంకా కమింగ్ వీడియోస్ అంటే లైక్ ఇదే వీడియోలో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే మేము కూడా చేస్తున్నప్పుడు ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. మీకు కూడా వీడియోలో తెలుస్తుంది అది ఏంటి అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక కొంచెం ముందే ఫెవిస్టిక్ని పైన పువ్వుకి కింద కాడికి మధ్యలో పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. మాకు అవసరం రాలేదు, బట్ ఎవరైనా ఇంతకుముందు ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు లేదా బాగా స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇదంతా అవసరం లేదండి. డైరెక్ట్గానే మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మీకు వీడియోలో మీకే అర్థమైపోతుంది కదా, చాలా అంటే చాలా క్యూట్గా వచ్చింది కదా ఆ పువ్వు మనకి. సో మీరు చూస్తున్నట్టుగా లైక్ ఇంకా యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే ఆ పువ్వు ఇంకొంచెం పెద్దది చేయాల్సిందేమో అనుకున్నాము. స్టిచ్ చేసిన తర్వాత వచ్చింది మాకు ఆ థాట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాల్స్, ఇలాంటివన్నీ ఏంటంటే ఇలానే చెయ్యాలి అన్న రూల్ ఉండదండి. మన క్రియేటివిటీ బట్టి మన థాట్స్ బట్టి అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. సో మా దగ్గర ఈ బాల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అది పెట్టడానికి రీజన్ ఏంటంటే వీడియో ఆ ప్లేస్లో పెడుతుంటే కరెక్ట్గా రికార్డ్ అవుతుంది. సో యాజ్ ఎ రిఫరెన్స్ కింద అది పెట్టాను. బట్ అది ఒక థాట్ లాగా అందులో మధ్యలో బాల్స్ వస్తే ఇంకా లుక్ వైజ్ బాగుంటాయి అని చెప్పి ఇంప్లిమెంట్ చేసేసాము. మాకు అప్పుడే ఒక థాట్ వచ్చింది ఏంటంటే అలాంటి బాల్స్ కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయి కదా, బ్రైట్ కలర్స్, రెడ్, గోల్డ్ ఇలాంటివన్నీ. ఈసారి అవి కూడా తీసుకొద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన ఎల్లో కలర్లో ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇది వైట్ బాల్ కదా, అంత లుక్ రాదు. బట్ ఏదో అంటే ఫోటోలోకి అయితే తెలీదు, బట్ నార్మల్గా అయితే తెలుస్తుంది. ఇదిగోండి, మీ టైం ఎక్కువ చెప్పాను కదా ఇలా పువ్వులు చేసుకోవడం అని, మొత్తం అవే రికార్డ్ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా 30 minutes వీడియో కాస్త ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను చేయలేదు. మేము ఇన్ని పువ్వులు చేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఇన్ని చేసుకోవాలన్న రూల్ లేదు. అందులో మీకు ఒక ఫ్లవర్ చూస్తే పింక్, ఎల్లో, కొంచెం మస్టర్డ్ లాగా దగ్గరగా ఉన్న పెద్ద పువ్వు వచ్చింది కదా, అది ఎలా చేసుకున్నాం ఏంటి అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుందండి. ఫస్ట్ ఏం చేస్తాము అంటే కొంచెం ఇది ఫోన్ కొంచెం కదిలినట్టుంది ఆ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఆ కోమ్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఫస్ట్ ఇప్పుడు వీడియోలోకి వచ్చింది కదా, అటు ఒకటి ఇటు ఒకటి తీసేసి ఇలా మీరు కౌంట్ చేసుకోండి. ఈ కోంబ్ అనే కాదు, మీరు ఏ కోంబ్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ ఒక కౌంట్ లాగా పెట్టుకోండి సైజ్ కోసం అని చెప్పి. మీరు ముందు ఫ్లవర్ యూస్ చేసినప్పుడేమో అటు 3 ఇటు 3 వదిలేసామనుకోండి, ఇదేమో ఇప్పుడు అటు 1 ఇటు 1 కానీ అటు 2 ఇటు 2 కానీ వదిలేసాయండి. అలాగే మనకి ఇప్పుడు మల్టిపుల్ అంటే లైక్ అన్ని కలర్ సింగిల్ ఫ్లవర్లా రావాలి అంటే మీరు ఫస్ట్ చిన్న ఫ్లవర్ ఎంతైతే చేసుకున్నారో అన్ని రౌండ్స్ పింక్ అంటే లైక్ ఏదో ఒకటి మీరు తీసుకున్నటువంటి ఫస్ట్ కలర్కి వేసుకోండి. జస్ట్ ఏంటంటే కింద కార్డ్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ కలర్ ఫ్లవర్లో లేకుండా చూసుకోండి. సో దట్ ఏంటంటే మనకి క్లమ్జీ అయిపోదు అండ్ లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ లుక్తో బాగుంటుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఆ ఫ్లవర్కి ఎన్ని రౌండ్స్ వేశారో అన్ని రౌండ్స్ అటొకటి ఇటొకటి వదిలేసి తీసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ పింక్ అదే లైక్ ఇప్పుడు మేము తీసుకుంది పింక్ కాబట్టి నేను అదే యూస్ చేస్తున్నాను. అన్ని రౌండ్స్ అయిన తర్వాత కట్ చేసి నెక్స్ట్ ఇంకొక కలర్ యూస్ చేసుకోవాలన్నమాట మీరు చూస్తున్నట్టుగా. ఓకేనా. సో కొన్నిసార్లు మీకు చెప్పాను కదా కెమెరా సైడ్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే కటింగ్ ఇలాంటివన్నీ కొద్దిగా కష్టం అండి. ఇవన్నీ కూడా ఎంత రికార్డ్ చేయాలి అనుకున్నా అవ్వలేదు. బట్ స్టిల్ నేను మ్యాక్సిమం మళ్ళీ నేను చెప్పి బ్యాక్కి పెట్టించి మరీ స్టిచ్ చేయించడానికి ట్రై చేశాను అన్నమాట. అదే నేను మీకు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఫొటోస్ ఇక్కడ ఎందుకు క్యాప్చర్ చేసి పెట్టాను అంటే మీ అందరికీ కూడా ఒక కలర్స్ ఎన్ని ఉన్నాయి లైక్ అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని ఫ్లవర్స్కి ఏమో కింద ఆల్రెడీ కాడ కుట్టేసాము, కొన్ని వాటికైతే మేము కుట్టలేదు. సో మీకు ఇవన్నీ ఒక ఐడియాకి రావాలి అన్న రీజన్ తోటి నేను ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ క్యాప్చర్ చేశాను అన్నమాట. సో ఇందాక చెప్పినట్టుగా నేను మళ్ళీ ఇంకొక ఫ్లవర్ కోసం అని చెప్పి వీడియో రికార్డ్లో చేయమని చెప్పాను, మీ అందరికీ లైక్ ఇబ్బంది పడకూడదు అని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వీడియోలో ఆ కోమ్లో ఏదైతే ఉందో అది ఎన్ని రౌండ్స్ అయితే వేసుకుంటున్నారో అన్ని రౌండ్స్ అంటే లైక్ గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ఒక ఫ్లవర్ చేసి ఉంటారు కదా, అవి ఫ్లవర్ కింద కాడ కాదండి. ఎన్ని రౌండ్స్ వేసుకున్నారో మేము తీసుకున్నటువంటి మల్టిపుల్ ఈ కాంబినేషన్స్లో కూడా
అలానే తీసుకోండి. ఇక్కడ మా దగ్గర కోంబ్ ఉంది అంటే కోంబ్ అయితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది అన్న రీజన్తో మేము యూస్ చేసుకున్నాము. అండ్ త్వరగా ఊడిపోదు కూడా మనకి మధ్యలో గ్యాప్ వల్ల. బట్ ఇంకా మీకు స్కేల్తో కానీ చాలామంది ఇందులో ప్రో అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఫింగర్స్కి పెట్టుకొని చేసేస్తుంటారు, పామ్కి, లేకపోతే ఇంట్లో ఉన్న ప్లేట్స్కి. ఇప్పుడు మా మదర్ అయితే కోంబే కాదు, ఈవెన్ ప్లేట్స్కి కూడా పెట్టి చేసేస్తారు, ఈవెన్ హ్యాండ్కి కూడా పెట్టుకొని చేసేస్తారు. బట్ ఇది బిగినర్స్కి తెలియాలి అన్న రీజన్ తోటి మేము కోంబికి పెట్టామన్నమాట. సో నేనేమంటున్నాను అంటే ఇలాగా బిగినర్స్ కోసం అన్నట్టుగా మేము ఐడియాస్ ఇస్తున్నాము. మీకు ఏ పాసిబిలిటీ ఉంటే కోంబ్, అందులో ఇంకొకటి ఏంటంటే అందరికీ ఈజీగా దొరికేటటువంటి ఐటమ్. సో దీని గురించి మనం స్పెసిఫిక్గా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కోంబే యూస్ చేయాలన్న రూల్ కూడా లేదు. ఇది చేస్తే ఏంటంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది, అంతకుమించి ఏం కాదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కౌంట్ చేసుకుంటున్నారనమాట ఈక్వల్గా. సో ఇందాక అటు 2 మీరు అది 1 కింద కన్సిడర్ చేస్తారు, 2 కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ఈక్వల్గా ఇప్పుడు ఇంకొక 2 వదిలేసి మళ్ళీ సెకండ్ కలర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. సో ఫస్ట్ కలర్ అయిపోయిన తర్వాత సెకండ్ కలర్ని కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. కొంచెం డెఫినెట్లీ టైం టేకింగ్ ప్రాసెస్. నేనైతే టైం టేకింగ్ కాదు అని చెప్పను, బట్ అలాగని చెప్పి మరీ అంటే చెయ్యలేమో, బ్రెయిన్ పెట్టలేమో అన్నట్టు కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా దగ్గర ఊల్ ఉంది కదా, మీ దగ్గర థ్రెడ్ ఉందనుకోండి, అంటే ఊల్ యాక్చువల్లీ చాలా ఈజీగా దొరికేస్తుంది ఏ ఫ్యాన్సీ స్టోర్స్లో అయినా సరే. బట్ ఇన్ కేస్ మీ దగ్గర లేదు, అప్పటికప్పుడు చేసుకోవాలి, ఈ లైక్ ఇలా ఊల్ లేదు అనుకోండి, థ్రెడ్ ఉంటే ఏం చేస్తారంటే ఈచ్ థ్రెడ్ని ఒక 5-6 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని దాన్ని సింగిల్ థ్రెడ్ కింద కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకుని మనం చిన్నగా అలాగా ఫోల్డ్ చేసి మడతలా పెట్టుకుంటాం కదా. నేను నెక్స్ట్ టైం మీకు ఒకసారి ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే థ్రెడ్తో కూడా చేసి చూపించమని చెప్తాను, ఇంకేదైనా డిఫరెంట్ డెకోర్ ఐటమ్ ఉంటే. సో దాంతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఏదైనా పాతది చున్నీ కానీ క్లాత్ కానీ బాగున్నవి ఉన్నాయనుకోండి, ఒక 2-3 ఆ కాంబినేషన్స్ని సన్నగా కూడా కట్ చేసుకోండి. అవి కూడా చాలా అంటే చాలా లుక్ వస్తాయి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం జస్ట్ చేస్తుంది మీరు సింపుల్గా నోటీస్ చేస్తే రౌండ్స్ వేస్తున్నాం అంతే, అంతకుమించి ఇందులో మనం పెద్ద కష్టంగా చేస్తున్న పని అయితే ఏమీ లేదు. సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, ఇదనే కాదు, ఈవెన్ వూల్ అనేది కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండి, 10 రూపీస్ 15 రూపీస్ ఇలా ఉంటాయి. ఇవేం పెద్ద కష్టం కూడా కాదు. మేము ఇప్పుడు మా ఇంట్లో అయితే ఎక్కువ చేయలేదు, కానీ మా మదర్ అయితే వాళ్ళ ఇంట్లో ఇంటి బయట కర్టెన్స్ చేసుకున్నారు. ఈ ఇంతకుముందు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉంటాయి కదా, దాని మీదకి ఫోన్ క్లాత్ కవర్ లాగా డైనింగ్ టేబుల్ కానీ లేకపోతే నార్మల్ టేబుల్స్ ఉంటాయి కదా మనకి హాల్లో, వీటి మీదకి కూడా కవర్స్ లాగా వైర్లతోటి పూసలతోటి ఇలాగా చాలా అంటే చాలా వాటితో చేశారండి. సో చాలా డిఫరెంట్ ఐటమ్స్తో, ఈవెన్ బాస్కెట్స్, మేమైతే చిన్నప్పుడైతే ఆ బాస్కెట్స్తో మేము క్యారెట్స్ తీసుకెళ్లే వాళ్ళం స్కూల్కి. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ పైనే యూస్ చేసాము ఆ బాస్కెట్ని స్కూల్కి. ఆల్మోస్ట్ నా స్కూల్ టైం అంతా కూడా ఆ బాస్కెట్తోనే గడిచిపోయింది. అలాంటివి చాలా అంటే చాలా చేశారు. ఈవెన్ మీకు మనకి ఇంట్లో బల్బ్స్ ఉంటాయి కదా, ఆ బల్బ్స్ లోపల ఫిల్మెంట్ అది పోయిన తర్వాత బల్బ్ పాడైపోతుంది కదా, ఆ పాడైపోయిన బల్బ్స్ కూడా వైర్ తోటి ఫ్లవర్ వాజులు చేసేవాళ్ళు. అవి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. సో నేను 1 by 1 ప్రజెంట్ మాకు పాసిబిలిటీ లేదు, బయటికి వెళ్ళడానికి కుదరక వర్క్స్ ఇవన్నీ బిజీ అయిపోయి తీసుకురావట్లేదు. బట్ ఈసారి డెఫినెట్గా నేను ఇవన్నీ తీసుకొచ్చి ఇలాంటి మంచి మంచి డెకార్స్ అన్నీ కూడా ఇప్పటికి ఏంటంటే జస్ట్ మీకు ఈజీగా ఐడియాస్ మాత్రం ఇస్తున్నాము, మీరు ఎలా డెవలప్ చేసుకుని దాన్ని ఇంకా బాగా చేసుకోవచ్చు అనేది. బట్ నేను ఫ్యూచర్లో మీరు పర్ఫెక్ట్గా అంటే అది మీరు కొన్నా కూడా అంత బ్యూటిఫుల్గా ఉండదు, అలాంటి మంచి మంచి డెకార్స్ కూడా నేను ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా నేను తీసుకొస్తాను. మీకు డిఐవైస్ నచ్చితే నెక్స్ట్ టైం ఇంత లెంతీ వీడియో చేయనండి డెఫినెట్గా. సో నాకే అనిపిస్తుంది చాలా లెంతీ అయిపోయిందని, బట్ నేనే ఇది బిగినింగ్లో చేస్తున్నాం కదా, సో కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే
ఫస్ట్ టైం ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఓన్గా చేసుకోవాలి అన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్న రీజన్తో ప్రతిదీ కూడా మ్యాక్సిమం నేను ఎడిటింగ్ అనేది అంటే కట్ అనేది చాలా తక్కువ చేసి పెట్టానన్నమాట. సో ఇక్కడ మీరు కోమ్ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ మా మదర్ అయితే ప్రజెంట్ 3 కలర్స్ తీసుకున్నారు. ఇది మీ ఇష్టం అండి, అదేమి 3 తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. మీరు 4, 5 కూడా తీసుకోవచ్చు. మీరు ఎన్ని కలర్స్ తీసుకుంటారో దాని ప్రకారంగా మీరు రౌండ్స్ కూడా తగ్గించుకోండి కొంచెం. సో ఏంటంటే ఫ్లవర్ అనేది కొంచెం మీరు కింద పెట్టిన ఒక ఫ్లవర్ చూస్తున్నారు కదా, లుక్ ఎంత బాగుందో. సో లుక్ బాగుంటుంది, బట్ మేక్ షూర్ దట్ ఏంటంటే ఫస్ట్ తీసుకున్నదేమో ఎక్కువ తీసుకోవాలి, సెకండ్ది దాంట్లో 3 టైమ్స్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ది కనుక మీరు ఒక 40 అలా తీసుకున్నారనుకోండి, సెకండ్ ఒక 28, 25 అలాగా, థర్డ్ది ఒక 15. సో అలా కొద్దిగా రెడ్యూస్ చేసుకొని తీసుకుని ఇది మన కోముకి తీసేసుకుంటే మనకు ఒక్కసారిగా స్టిచ్ చేసుకోవడం అంటే కష్టం కాబట్టి థ్రెడ్తో ఫస్ట్ అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రౌండ్ వేసుకోండి. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా, అసలు ఏం చేయట్లేదు. దాన్ని ఏం చేస్తారంటే మధ్యలో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సింగిల్ రౌండ్ లాగా వేసుకొని, అంటే చిన్న ముడి వేస్తారు కదా, లూజ్ ముడి అంటారు, అలా వేసుకొని అటు ఇటు ఈక్వల్ చేసుకోండి. ఫస్ట్ మీరు జాగ్రత్తగా వీడియోనైతే అబ్జర్వ్ చేయండి. యా, అటు ఇటు మీరు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ ముడి టైట్గా వేసుకున్నారో అంటే కంప్లీట్గా అది ఊడిపోకూడదండి, అప్పుడు ఆ ఎడిషనల్ది కట్ చేసేసుకుని ఇప్పుడు ఆ ఫ్లవర్ని ఏం చేస్తారంటే ఇప్పుడు కింద మీకు చూపిస్తున్నట్టుగా నీట్గా అటు ఇటు మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఆ ఫ్లవర్ ఊడిపోకుండా మనం చూసుకోవాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత కట్ చేసే ముందు దాన్ని అన్ని వైపులా 360 degrees కూడా నీట్గా ఫస్ట్ అది ఫ్లవర్ లుక్ వచ్చేలాగా మార్చుకోండి. ఎందుకు మీకు నేను ఫస్ట్ తీసుకున్నది ఎక్కువ, సెకండ్ది కొంచెం తక్కువ, థర్డ్ది సగం కన్నా తక్కువ అని చెప్పాను, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. చూడండి, మీకు సింపుల్గా ఇప్పుడు ఆ చుట్టూ రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఈక్వల్గా 360 degrees కట్ చేసేస్తున్నాం, మీరు నోటీస్ చేసినట్టయితే. అప్పుడు కట్ చేసిన తర్వాత ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో ఆ ఎడ్జెస్ మొత్తాన్ని కూడా నీట్గా మనం ఇందాక ఫస్ట్ ఫ్లవర్ ఎలా చేసుకున్నామో ఇది కూడా అలాగా ఫైన్గా చేసుకోవాలి. ఇది మీరు మీకు నచ్చినన్ని కలర్స్తో చేసుకోవచ్చు, నచ్చినన్ని ఫ్లవర్స్ తీసుకోవచ్చు. సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు ఎలాంటి ఫ్లవర్ వేస్ తీసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, కింద తీసుకునే కలర్ మీద. మేము ఇంత బ్రైట్ కలర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అప్పటికే నేను కింద తీసుకునే ఫ్లవర్ వేజ్ ఉంటుంది కదండి, ఆ కలర్ వచ్చి కొంచెం లైట్ కలర్ తీసుకున్నా, అందుకని కొంచెం దగ్గరగా ఈ బ్రైట్ కలర్స్ తీసుకుందామని మేము ఫిక్స్ అయ్యాము. సో ఆ క్లాత్ కూడా నేను మీకు చెప్పాను కదా, క్లాత్ కూడా కాదు, మా బాబు చిన్నప్పుడు, ఇప్పుడు మా బాబుకి 2 years కదా, సో మా బాబు 1 year అప్పుడు 6 months అప్పుడు సాక్స్లు ఉంటాయి కదా, అవి అలా ఉన్నాయి, అవి వేస్ట్ మేము పడేద్దాం అనుకున్నప్పుడు మా మదర్ లేదు వేస్ట్ చేయడం ఎందుకు, ఫ్లవర్ వాష్ చేస్తా అన్నారు. దాంతో ఫ్లవర్ వాష్ ఎలా చేస్తారా అనుకున్నాను నేను, బట్ ఈరోజు నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యానమాట. మీరు చూస్తున్నట్టుగా మీకు ఎండ్లో తెలుస్తుంది దాని రిజల్ట్ ఏంటనేది. సో మీ దగ్గర ఉండేటటువంటి ఫ్లవర్ వాష్ అదే తీసుకోవాలన్న రూల్ లేదు, మీరు ఇంకేమైనా కూడా యూస్ చేసుకొని దాని ప్రకారంగా కూడా మీరు దానికి అంటే లైక్ ఆ ఫ్లవర్ వాస్కి ఎన్ని ఫ్లవర్స్ అవుతాయో అలాగా అన్నీ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ప్రతిదీ కూడా అంటే కొంచెం టైం టేకింగ్ అయినా కానీ అన్ని ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మేము మా దగ్గర ఒక 2 to 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి అవే చేసాము. ఇది ఎంటైర్ బాక్స్ సెట్ దొరుకుతుందంటండి, 24 కలర్స్ 12 కార్డ్స్ అలాగా. అలా మీ దగ్గర ఉంటే మీరు ఇంకా బ్యూటిఫుల్గా పెట్టడం కోసం అని చెప్పి ఒక్కొక్క ఫ్లవర్ని ఒక్కొక్క కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఏంటంటే అండ్ ఇంకొకటి మేము కొంచెం అదే చెప్పాను కదా, సాక్స్ చిన్నది కాబట్టి దానికి తగ్గ బాటిల్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు ఒకవేళ 2.5 liters కొంచెం పెద్ద బాటిల్ కానీ, లేకపోతే ఇంకేమైనా మీ దగ్గర ఇప్పుడు కర్డ్ కప్స్ పెద్దవి వస్తుంటాయి కదా, 1.5 kg కప్స్ అలాంటివి కానీ, అలా కొంచెం పెద్దవి తీసుకుంటే ఎక్కువ ఫ్లాస్క్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు ప్రీవియస్ వీడియో డెకార్ చూస్తే కనుక DIY చూస్తే ఇలా బాటిల్స్ ఎలా కట్ చేసుకోవచ్చు, నీట్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ చూపించాను. ఈ వీడియో ఆల్రెడీ చాలా లెంత్ పెరిగిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఆ బాటిల్ కట్ చేయడం అవన్నీ నేను మీకు చూపించలేదండి, అది ఇంకొక 5 minutes వీడియో లెంత్ పెరిగిపోతుందని. బట్ ఇది చాలా సింపుల్, అది ఒక్కసారి ప్రీవియస్ వీడియోలో చూడండి, ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉంటుంది. నేను బాటిల్ కట్ చేయడం పెద్ద
పెద్ద విద్య కూడా కాదు. సో జస్ట్ ఆ బాటిల్ని మనము నీట్గా కట్ చేసుకోవడమే. సారీ, అక్కడ వీడియోలో మేము ఎంత ట్రై చేసినా అది నేను ఆల్రెడీ అప్పటికే ఫోన్ ప్లేస్ చేయడం రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు మా బాబుది సాక్స్ ఏదైతే ఉందో మీరు వీడియోలో అది ఎడ్జ్లోకి వచ్చేసింది. బట్ ఏం లేదండి, సింపుల్గా ఆ ఎంటీ బాటిల్ ఏదైతే ఉందో దానికి ఆ సాక్స్ తొడుగుతున్నారు అంతే. అంతకు మించి ఇంక ఏమీ చేయట్లేదు. ఇట్స్ వెరీ వెరీ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ అడుగు భాగం ఉంటుంది కదా, అది కట్ చేసేసారనమాట. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఆ సాక్స్ని బాటిల్కి ఇలా మనం ఏదైతే ఓపెన్ ఉంటుందో, యాక్చువల్లీ నేను ఏదైనా వీడియో మిస్ అయితే నేను మళ్ళీ చేయమని చెప్తున్నాను, అందుకే చేస్తున్నారు డబల్ వర్క్ అయినా కానీ. సో అడుగును కట్ చేసేసుకొని నీట్గా ఇలాగ నేను ఇందాక చెప్పాను కదా, మేము బ్రైట్ కలర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మా బాబు సాక్స్ ఆల్రెడీ నేను అప్పటికే ఇవి చూస్ చేసి పెట్టేసాను, ఇంకా ఎలాగో యూజ్ అవ్వట్లేదు, టైట్ అయిపోతున్నాయని. సో ఆ రీజన్తో, అండ్ మోరోవర్ మా దగ్గర ఉన్నవి కూడా ఇవే సోర్సెస్, అందుకని చెప్పి చేసామన్నమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా కంప్లీట్గా అలా సాక్స్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ లోపల నేను అంటే మీకు లైక్ ఏమనాలి, లేట్ అవ్వకూడదు, ఎక్కువ వీడియో లెంత్ అవ్వకూడదని ఎక్కువ చూపించట్లేదు. ఒకసారి పెట్టిన తర్వాత అటు సైడు మనం ఎక్కడైతే ఫ్లాస్ పెడతామో అక్కడ గమ్ పెట్టుకోండి కొద్దిగా. అండ్ ఇది బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు మీరు ఇందాక సాక్స్ పెట్టేటప్పుడు చూసారు కదా, కింద నేల దగ్గరికి ఏదేస్తే వస్తుందో అదన్నమాట. మనకి డౌట్ ఉండొచ్చు కింద పెడితే ఎలా నుంచుంటుందని. బాటిల్ బేస్ ఉంటుంది కదండి, సో మీకు ఆ భయం అవసరం లేదు, చాలా నీట్గా నుంచుంటుంది. నాకేమైనా పాసిబిలిటీ ఉంటే వీడియోని ఎండ్లో పెట్టడానికి చూస్తాను ఆ ఎంటైర్ బాటిల్ని. ఇన్ కేస్ పాసిబిలిటీ లేకపోయినా కానీ నేను షార్ట్ క్రియేట్ చేస్తాను డెఫినెట్గా ఈ లాంగ్ వీడియో ట్యాగ్ చేస్తూ. అందులో అయినా సరే ఇది వేస్ ఎలా నుంచిందనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూపిస్తున్నాం కదండి, అలా సింపుల్ అండి. మనకి బాటిల్ బేస్ ఉంటుంది కాబట్టి అసలు భయమే లేదు. యాక్చువల్లీ ఇది పెట్టకపోయినా కూడా బేస్ బాగానే ఉంటుంది. బట్ పాయింట్ ఏంటంటే కింద మనకి అలా పెడితే మీకు నిజంగా వేజ్ అనే లుక్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలన్న డౌట్ వస్తే మీరు ఏదైతే స్టార్టింగ్లో మేము చూపించామో కోంబుకి, అలాగే ఎంటైర్ కోంబ్ బుక్ చేసుకొని ఎక్కువ థ్రెడ్స్ యూస్ చేసుకోండి అంతే. ఇందులో కొత్త లాజిక్ అయితే ఏమీ లేదండి, అందుకే నేను దీని గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు. అండ్ ఇవి మీరు పక్కన చూస్తున్నారు కదా స్టిక్స్, ఇలాంటివన్నీ మీ దగ్గర స్టిక్స్ ఉంటే స్టిక్స్, చాప్ స్టిక్స్ అంటారు కదా అవి కానీ, ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ఇలాంటివి ఏమున్నా చేసుకోండి. సో మేమేంటంటే ఫస్ట్ చిన్నది అనుకున్నాము, తర్వాత మళ్ళీ మా మదర్కి ఇంకొక థాట్ వచ్చింది, మాది కొంచెం టేబుల్ పెద్దది ఉంది, సో పొడవుగా పెద్దది చేద్దాము అన్నారు. సో ఏం చేశారంటే 2 సాక్స్లు ఉంటాయి కదా, బాటిల్ని 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాము. కట్ చేసుకుని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకదానికి బేస్ పెట్టుకుని ఈ 2 బాటిల్స్కి యాక్చువల్గా అయితే మా మదర్ కుట్టాల్సిన అవసరం అంటే స్టిచ్ చేయాల్సిన అవసరం లేదులే అని స్టిక్ చేయనులే అన్నారు. బట్ బేసికల్గా ఏంటంటే ఈ 2 బాటిల్స్ని కూడా మీరు కంబైన్ చేసుకుని కొంచెం ఫెవిక్విక్ స్టిచ్ చేసుకుని ఆ తర్వాత థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇన్ కేస్ మీరు అలా చేసుకోకపోయినా కూడా నార్మల్గా డైరెక్ట్గా స్టిచ్ చేసినా కూడా డెఫినెట్గా ఉంటుంది. నేను కొన్నిసార్లు ఏంటంటే మీకు అర్థం అవ్వడానికి అలాగ పాజ్ చేసి మీకు అది చూపిస్తున్నాను అనమాట. సో ఎవరికైనా అంటే లైక్ ఇది కష్టమేమో అనుకునే వాళ్ళకి లేదు, సింపుల్ స్టెప్స్ అని చూపిద్దామన్న రీజన్ తోటి. సో మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు మరీ పొడవు అయిపోతుంది అనుకుంటే ఇవి 2 ఫ్లవర్ వాజెస్ కింద కూడా విడివిడిగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బట్ మాకు లాస్ట్ మినిట్లో ఇది టేబుల్ ప్రకారంగా పొడవుగా ఉంటే బాగుంటుందని, సో ఫైనల్గా నా మాట విని అదిగోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఆ ఫెవిస్టిక్ ఇది నేను ఎప్పుడో 2018లో తీసుకున్నానండి, ఇది 2025. సో 7 years అయిపోయింది కదా, అది అస్సలు స్టిక్ అవ్వట్లేదు. ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను తీసుకొని రావాలి. సో అది పెట్టిన తర్వాత మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి మేము వెంటనే ఒక 10 secondsలో అంటించాం కానీ, బట్ జనరల్లీ ఒక 1 minute టైం ఇవ్వండి. మేము అంటే లైక్ ఎలాగో మనం స్టిచ్చింగ్ అంటే లైక్ స్టిచ్ అవన్నీ చేస్తాం కాబట్టి అంటేసుకుంటుంది, ఆ విషయంలో భయం లేదు. బట్ ఇంకా మనం పర్ఫెక్ట్ లుక్ అంటే నీట్గా చాలా షైనింగ్గా బాగా రావాలి అంటే అవి కరెక్ట్గా స్టిక్ అయ్యి లుక్ వైజ్ కూడా బాగుంటేనే కరెక్ట్గా వస్తాయి. ఇది మనకి లాంగ్ వీడియో కదా, హారిజంటల్గా పెట్టాలి కాబట్టి అది మీకు పూర్తిగా వీడియోలో కవర్ అవ్వట్లేదండి జనరల్గా చెప్పాలి అంటే. స్టిల్ మేము కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సాక్స్ పైకి వస్తుంది చూసారా, అది
పైన ఎక్కడైతే మనం ఫ్లవర్స్ పెడతామో అక్కడ వచ్చేలా చూసుకోండి. సో దట్ ఏంటంటే లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మా బాబు సాక్స్ 2 కలర్స్తో వచ్చినాయి. కొన్నిసార్లు సింగిల్ కలర్ ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. మీకు కావాలి అనుకుంటే దాంతో ఏదైనా చిన్న థ్రెడ్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ అలా ఏమీ అవసరం లేదు అనుకుంటే కూడా దట్ ఈస్ ఫైన్. సో అంతేనండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఈ కింద స్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇందాక కుట్టుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా లోపలికి గుచ్చుకొని డైరెక్ట్గా ప్లేస్ చేసేయడమేనండి. నాకు ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి నేను అది వీడియో చేయలేకపోయాను ఎక్కువ. బట్ స్టిల్ ఇంకేమీ లేదు, మీరు చూస్తున్నారు కదా, వేజ్ అయితే రెడీ అయిపోయింది. ఆ స్టిక్స్ని కానీ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ చాప్స్ కానీ ఏమున్నా సరే ఆ ఫ్లవర్స్కి గుచ్చుకొని ఇందులో పెట్టేసుకోవడమే అండి. అంతకుమించి ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ బట్ యా. సో మీ అందరికీ నేను ఇంకా మా మదర్ ఏం చేశారంటే స్టిక్ చేసిన తర్వాత ఇంట్లో ఏదో పాతదే అంచు లాంటిది ఏదో ఉంటే దాన్ని డెకార్ చేశారు, ఇంకా స్టోన్స్ ఏవో అంటించడానికి ట్రై చేశారు. సో ఆమెకున్న థాట్స్కి దాన్ని ఎంత బాగా పెట్టగలము, ఎంత బాగా చూపించగలము అండ్ వ్యూవర్స్కి కూడా ఇలాంటివి చేయొచ్చు అని డిఫరెంట్ ఐడియాస్ కోసం కూడా చేశారన్నమాట. అదిగోండి మీకు వీడియోలో కవర్ అవుతుంది కదా. సో అలాగా తనకు వచ్చిన థాట్స్తో లుక్ వైజ్ అంటే మనం స్టిక్ చేసిన చోట కొంచెం ఎంతైనా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మా మదర్కి ఏంటంటే అది కూడా కనిపించొద్దు, ఇంకా లుక్ వైజ్ నీట్గా చేద్దాము అన్న రీజన్ తోటి అవన్నీ చేసుకుంటూ వచ్చారనమాట. సో కింద నేను స్టిక్ చేయమని చెప్పాను, మామూలుగా పెట్టేశారు. ఫైనల్గా తర్వాత స్టిక్ చేశారులేండి, అది వేరే విషయము. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఎండ్ రిజల్ట్ నేను ఇక్కడ ట్యాగ్ చేశానో లేదో నాకు గుర్తులేదు. బట్ ఇన్ కేస్ ఇక్కడ లేకపోయినా షార్ట్లో కానీ స్టార్టింగ్ థంబ్నెయిల్లో కానీ డెఫినెట్గా నేను పెట్టుంటాను. లుక్ చూస్తే మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నా కోసం. ట్రై చేసి ఇంత పెద్దగా కాకపోయినా సింపుల్గా 1-2 ఫ్లవర్స్తో చిన్న కప్పుతో ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ డిఐవై ఇంత కష్టం కాదండి, అది వెరీ సింపుల్, చాలా సింపుల్. ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇది కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా ఎంటైర్ వీడియో మా అందరి కోసం చూసినందుకు ఐఎమ్ సో గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకి ఇంకా నేను తీసుకువస్తాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయనే అనుకుంటున్నాను. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నిజంగా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా బూస్ట్ ఇస్తుంది. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ టేక్ కేర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.